జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక మంచి వార్తనైతే తీసుకొచ్చిన. ఈ న్యూస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఓకేనా? స్టాలిన్ ఈయన గారు వచ్చేసి తమిళనాడు ముఖ్యమంత్రి. తన తండ్రి అయినటువంటి కరుణానిధికి తగ్గ తనయుడు. తాను సీఎం కావడం కోసం కరుణానిధి 1965లో తమిళ భాషా ఉద్యమం చేస్తే ఇప్పుడు మళ్ళీ తాను రెండోసారి ముఖ్యమంత్రి అవడం కోసం ఈ స్టాలిన్ ఈ తమిళ భాషా ఉద్యమాన్ని అయితే ప్రారంభించాడు. ఈ తండ్రి కొడుకులు ప్రారంభించింది నిజంగా తమిళ భాషా ఉద్యమం అయితే ఎవరు కూడా కాదనరు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం హిందీకి వ్యతిరేకంగా. దేనికి? హిందీకి వ్యతిరేకంగా. అది కూడా ఫేక్ ఉద్యమమే. అది ఎలానో ఇప్పుడు మీకు చెప్తా, ఓకేనా? ఊరికే మాట్లాడేది కాదు, అది ఎట్టనేది కూడా మీకు చెప్తా, మీకు అర్థమయ్యేట్టుగా. మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా త్రిభాషా విధానాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ త్రిభాషా విధానం ప్రకారం మొదట మన మాతృభాషను ఖచ్చితంగా తీసుకోవాలా, తరువాత రెండవ భాషగా ఇంగ్లీష్ భాషను తీసుకోవాలా, ఇక మూడవ భాషగా మీరు ఏ భాషనైనా కూడా తీసుకోవచ్చు. మన దేశంలో ఉన్న ఏ భాషనైనా మీరు ఈ మూడవ భాషగా స్వీకరించవచ్చు అనమాట. హిందూ తీసుకోవాలనే ఒత్తిడి అనేది ఏ మాత్రం కూడా లేదు. మీకు నచ్చినటువంటి ఏ భాష అయినా కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఇందులో హిందీ భాషను ఎక్కడైనా కంపల్సరీ చేశారా? చేయలేదు కదా. పైగా అసలు హిందీ ప్రస్తావనే లేదు. కానీ హిందీ భాషను బలవంతంగా తమ పైన రుద్దుతున్నారని, మూడవ లాంగ్వేజ్ గా హిందీ భాషను తీసుకోవాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారని ఈ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొత్త నాటకాన్ని ప్రారంభించాడు. అంతేకాకుండా తమిళ భాష కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశాడు. మా దృష్టిలో ఈ యుద్ధాలు చేసేవాళ్ళు వీళ్ళు వేరే ఉన్నారు. ఈయన కూడా నాకు తెలిసి ఆ కోవకు చెందిన ఆయనే. ఎవరా ఆయనాడు కదా, ఒక ఆయన యుద్ధాలు చేసే ఆయన. ఆ కోవకు చెందిన మనిషే ఈయన గారు కూడా. ఏందే భాష కోసం యుద్ధం చేస్తావా అంటే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అంటే ప్రపంచ భాష అటువంటి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఏం లే. కానీ దేశ భాష అటువంటి హిందీ నేర్చుకోవాలంటే మీకు ఇబ్బందా? ఎందుకని అంటాలే. ఇప్పుడు తమిళనాడు ఉన్నది. తమిళనాడుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల వాళ్ళందరూ కూడా వస్తారు. ఇప్పుడు వాళ్ళకి సపోజ్ వాళ్ళకి తమిళ్ వచ్చు అనుకో, వాళ్ళు హ్యాపీగా, సెక్యూర్గా, సేఫ్గా ఎక్కడైనా ఉండొచ్చు, ప్రశాంతంగా అందరితో కలిసిమెలిసి బ్రతకొచ్చు అనమాట. అంటే వాళ్ళు అక్కడ ఉండడానికి ఎటువంటి అసౌకర్యం కూడా ఉండదు. అదేవిధంగా తమిళులకు వీళ్ళు కూడా తమిళ్తో పాటు ఇంగ్లీషు, హిందీ ఏదైనా ఒక 4-5 భాషలు వచ్చాయనుకో, వాళ్ళు ప్రపంచంలో బయటికి ఎక్కడికైనా పోయినా కూడా ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి బతకొచ్చు. హిందీ వస్తే దేశంలో ఎక్కడ పోయినా కూడా బతకొచ్చు. ఇట్లా వాళ్ళు బ్రతకడానికి అది చాలా సులభంగా, ఈజీగా ఉంటుంది. అలా కాకుండా హిందీని మా మీద రుద్దకూడదు, అది ఎట్లా హిందీని మా మీద రుద్దుతారంటే రుద్దాల్సిన అవసరం ఉండదు. రేపు పిల్లవాళ్ళు ఇబ్బంది పడితే నువ్వు నీ నీచ రాజకీయాల కోసం, నీ నికృష్ట రాజకీయాల కోసం పిల్లవాళ్ళ భవిష్యత్తుతో నువ్వు ఆటలాడుకుంటున్నావు. రేపు వాళ్ళు బయటికి పోతే వాళ్ళు ఎట్లా బతకాలా? హిందీ వచ్చింది అనుకో, దేశంలో ఎక్కడికి పోయినా కూడా బతకొచ్చు. అట్లా కాకుండా ఇంగ్లీషే అందరికి రాదు కదా. ఇంగ్లీషు ఏం చేస్తున్నారు రా స్వామి? మీ స్వార్థాల కోసము, మీ రాజకీయ స్వార్థం కోసము పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. మీరు మీ జిత్తులు మారి తెలివితేటలు కనుక తమిళనాడులో ఉన్నటువంటి ఈ పసిబిడ్డల తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే మిమ్మల్ని మెట్లతో కొట్టారు, చేతి అయితే తగలరు. ఇది మాత్రం ఖాయం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, తమిళనాడులోని ప్రైవేట్ స్కూళ్ళలో ఈ త్రిభాషా విధానం అయితే అమలవుతుంది. తమిళనాడులోని ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ త్రిభాషా విధానాన్ని అమలు చేస్తారు. ఎవరన్నా ఈ మొండమోపికి వంతపాడే వాళ్ళు అయితే తప్పినిచ్చి. మీకు ఇక్కడ ఇంకొక మాట చెప్పాలా, చివరికి స్టాలిన్ సొంత స్కూల్లో కూడా ఈ త్రిభాషా విధానాన్ని అమలు చేస్తారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో మాత్రం ఈ త్రిభాషా విధానాన్ని అమలు చేయరంట. ఏమి పేద బిడ్డలు చదువుకోకూడదా? వాళ్ళు 4 భాషలు నేర్చుకోకూడదా? ఏమిరా స్వామి పాపం చేశారు వాళ్ళు? కాదు, ఏంది దారుణం అంటాలే. అంటే ఈ త్రిభాషా విధానాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చేద్దామని చెప్పేసి స్టాలిన్ శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. ఇక ఈ విషయం పైన కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న రెచ్చిపోయినాడు. ఇక ఆయన మాట్లాడుతా, చివరకు పేద ప్రజలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి కూడా మీరు రాజకీయంగా మార్చుకోవాలని చెప్పి చూస్తున్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఈ డిఎంకే పార్టీ చెలగాటమాడుతుంది. అసలు డిఎంకే నాయకులకు నిజాయితీ అనేదే లేదు. విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాల్సినటువంటి తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం ఇప్పుడు భాషాపరమైనటువంటి సమస్యలు సృష్టించే పనిలో పడినారు. చిన్నపిల్లల విద్య పైన రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడానికి డిఎంకే నాయకులు అయితే ఖచ్చితంగా సిగ్గుపడాలా. అసలు మీరెట్ట పాలకులైనారో నాకైతే అర్థం కావడం లే. మీ మనసంతా కూడా కుళ్ళుతో, స్వార్థ రాజకీయాలతో నిండిపోయి ఉన్నది. బీజేపీ ఇతర ఏ ప్రభుత్వం కూడా
ఇలా భాషను అడ్డం పెట్టుకొని రాజకీయాలు అయితే చేయలే. కానీ మొదటిసారి ఈ నీచానికి స్టాలిన్ అయితే దిగజారినాడు. తాను ఓడిపోతానన్న భయంతోనే స్టాలిన్ ఈ పని చేస్తున్నాడంటూ ధర్మేంద్ర ప్రధాన్ ఈ స్టాలిన్ పైన చండ్ర నిప్పులు గక్కినాడంటే. ఇక బీజేపీ ఎంపీ అటువంటి నిషికాంత్ దూబే ఆయన మాట్లాడుతా డిఎంకే మంచి డ్రామాను అయితే ప్లే చేస్తుంది, డ్రామాను బాగా రక్తి కట్టిస్తుంది. వచ్చే సంవత్సరం ఎన్నికల కోసం ఈ డిఎంకే నాయకులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తూ ఉంటే నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. చివరకు సంస్కృత భాషను కూడా డిఎంకే నాయకులు వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఎందుకు వ్యతిరేకించరో వాళ్ళోళ్ళకినే మీకు తెలిసినో లేదో, కానీ సంస్కృతం మన మొదటి భాష, మన అమ్మ లాంటి భాష, మన రాజభాష. అందుకే మన పూజా విధానాలు, ఆచార వ్యవహారాలు, మంత్రాలు అన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉంటాయి. తమిళనాడు దేవాలయాల్లో కూడా సంస్కృత భాషలోనే మంత్రాలు చదువుతారు, సంస్కృత భాషలోనే తమ ఆచార వ్యవహారాలను నిర్వహిస్తారు. మరి స్టాలిన్ ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి దేవాలయాల్లోని సంస్కృత భాషలో ఉన్నటువంటి మంత్రాలను మార్చగలడా? విగ్ అయితే బాగా మార్చాడు, ఏది పెట్టుకుంటాడు కదా, అదైతే బాగా మార్చాడు చాలా ఈజీగా. అంతేగాని మంత్రాలు మార్చడం వీళ్ళ వల్ల అవుతుందా, వీళ్ళు జేజనాయన్ వల్ల అవుతుందా, ఎవరి వల్ల అవుతుంది? అసలు అంత సామర్థ్యం స్టాలిన్కి ఉండదా? 100% లేదని నేను చెప్తున్నా. ఈ విధంగా స్టాలిన్కు ఈ నిషికాంత్ దూబే దవడ బయలుటట్టు సమాధానం ఇచ్చినాడు. ఏమి నీతి మాలిన రాజకీయాలు రా స్వామి. అసలు తమిళనాడులో ఉండే జనాలు అసలు ఈ దరిద్రాన్ని ఎట్ట భరిస్తారో నాకైతే అర్థం కావడం లే. మీకు అర్థం అవుతుందో లేదో. సరే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.